తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు కీలక సమావేశం నిర్వహించారు. తిరువూరు టీడీపీ కార్యాలయంలో 4 మండలాల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న నాయకులకు గౌరవం, గుర్తింపు లేనే లేదని, ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలు కట్టడి చేసి పార్టీ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అల్టిమేటం ఇచ్చినా ఎమ్మెల్యే తమకు వద్దంటూ నినాదాలు చేశారు. నువ్వు స్ట్రాటజీ ఇచ్చి నువ్వు అందచందాలు చూసి లేకపోతే నువ్వు డిబేట్లో గట్టిగా మాట్లాడేవనో లేకపోతే నువ్వేదో పెద్ద నువ్వు ఎరగదీస్తావనో ఇక్కడ నీ ఓట్లే ఇలా జనాలు మేము భ్రమపడ్డాం. ఫస్ట్ లో మా అభివృద్ధి మాకు తిరువూరుకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మంచి వచ్చాడు, కనీసం మన బాధలు తీరితే అభివృద్ధి పథకాలు ఎన్నో తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడు అనుకున్నాం. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కటి నీకు డబ్బులు రావాలని మాట్లాడే తప్పితే నువ్వు తిరువూరుకి అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు ఏం తీసుకొచ్చావు? ఒక్క పేపర్ ఎక్కడ పెట్టావు చెప్పు. తిరువూరు మున్సిపాలిటీకి వాటర్ అన్నావు, అక్కడ రిజర్వాయర్ కట్టిస్తానన్నావు, ఇక్కడ పైప్ లైన్ అన్నావు, ఇక్కడ రోడ్లు వేపిస్తానన్నావు. బస్టాండ్ దగ్గర నుంచి నీకు అసలు సబ్జెక్టే తెలియకుండా జిల్లా పరిషత్ రోడ్డుని నువ్వు ఏదో వేపిస్తున్నాను 5 కోట్ల శాంక్షన్, తిరువూరు నుంచి అక్కపాలెం రోడ్డు అంటాం. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ప్రతి ఒక్క మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, ఐటీడీపీ కార్యకర్తల్ని ఒక్కొక్కరిని విభజించి వాడుకున్నావు. ఇవాళ ఎవరికన్నా ఒక్కడికి న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళకొచ్చి వాళ్ళు మాకేదో చేస్తారు ఎమ్మెల్యే, మేము ఎక్కడైనా మేము మా జీవితాలు బాగుపడతాయని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నీకోసం పనిచేస్తే వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చావు. నువ్వు ఎవరున్నారు ఈ కార్యకర్తల్లో? ఎవరన్నా ఒక్కళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉన్నావో అంతెందుకు, నీ దగ్గర ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కరిని చూపించి నేను నాకు మనస్తృప్తిగా మా ఎమ్మెల్యే నాకు పని చేస్తున్నాడు, నా కోసం ఏదైనా చేస్తున్నాడని నువ్వు చూపించు. మేము తప్పకుండా ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు స్ట్రాటజీ ఇచ్చి నువ్వు అందచందాలు చూసి లేకపోతే నువ్వు డిబేట్లో గట్టిగా మాట్లాడేవనో లేకపోతే నువ్వేదో పెద్ద నువ్వు ఎరగదీస్తావనో ఇక్కడ నీ ఓట్లే ఇలా జనాలు మేము భ్రమపడ్డాం. ఫస్ట్ లో మా అభివృద్ధి మాకు తిరువూరుకి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఎందుకు అంటే ఇవన్నీ తెలియజేస్తున్నామంటే ఒక తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, బాధ అనిపిస్తుంది. ఆ డేవిడ్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ఎస్సీ కుర్రాడు ముందు తాగి నీ వల్ల ముందు తాగలేదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఒక సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, ఒక తెలుగుదేశం పార్టీగా జిల్లా కార్యవర్గంలో నాకు అవకాశం ఇచ్చింది. ఏకొండూరు మండలంలో 3 సార్లు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చింది. ఈ నాయకులు 4 మండల నాయకుల ద్వారా నాకు అగ్రికల్చర్ ఎంజీ చైర్మన్ పదవి కూడా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి నన్ను నా చెప్పుతోటి కొడతానన్నావు. ఏ గిరిజన మహిళ నీకు కంప్లైంట్ చేసిందా? ఏ గిరిజన మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిందా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అసలు ఏం చేస్తున్నావో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నావు అంటే చాలా ఈరోజు మన అభ్యర్థులు చేస్తా ఉన్నాం. చిన్న కార్యకర్తల సంగతి పక్కన ఒక స్థాయి నాయకుడికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా అవమానాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ల విషయమే మాట్లాడారు. ఆయన మనం ప్రభుత్వ అధికారం ట్రాన్స్ఫర్ చేయడం కాదు, మన సొంత బంధువులే మనం మారినప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఇక్కడ. అలాంటి పరిస్థితులు పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది. అతను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడతానే ఉన్నారు వాటికి కూడా. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద నేను మనం ఒక స్టేటస్ కూడా పెట్టాను డైరెక్ట్గా, దేనికైనా సిద్ధమే, జగన్మోహన్ రెడ్డికే భయపడాల, నువ్వు లెక్కగా ఇదే పెట్టా. ఇంపార్టెంట్ కూడా తగ్గిస్తున్నాం. పార్టీని బతికించుకోవడం కోసం ఏ స్థాయిలో ఉన్న వ్యక్తితో అయినా పోరాటం చేయడానికి సిద్ధం. దాంట్లో ఎనకాడికి ప్రసక్తే లేదు. నువ్వు పార్టీ కొత్త, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 47-43 ఏళ్ళ ఈ పార్టీని అనేక రకాల స్థాయిల్లో వాళ్ళందరూ మోసి ఇవాళ ఈ స్థాయికి తీసుకొస్తే నువ్వు చేసే ఘనకార్యం ఏంటో అందరికీ తెలుసు. కానీ మాలాంటి యువత్వం జరుగుతున్నప్పటికీ, పెద్దలకు కూడా బాధపడుతున్నప్పటికీ కూడా అందరూ సమయం ఎందుకుంటున్నామంటే
కేవలం పార్టీ పరువు పోకూడదనే ఒక్క ఉద్దేశం తప్పితే నీకు భయపడేం కాదు, నువ్వేం పెద్ద బోటువేం కాదు, నువ్వేమీ చేయలేవు.